నిజానికి జీవుడు సత్వరజస్తమో గుణాలు మూడింటికి కూడా అతీతుడు. కానీ అతను మాయ చేత కప్పబడి ఉంటాడు కనుక ఈ కారణం చేత అతని నైజమైన సచ్చితానందాన్ని అతను మర్చిపోయి భ్రాంతినే సత్యంగా భావిస్తున్నాడు. ద్వంద్వ స్వభావాలకి తలంచి ఈషణత్రయ తాపత్రయాదులకు లోనవుతున్నాడు. చతుర్విధ పురుషార్థ సాధనాల్ని త్యజిస్తున్నాడు. పంచేంద్రియ విషయానుభవాలకి మరుగుతున్నాడు. అరిషడ్వర్గముల చేత దెబ్బతీయబడుతున్నాడు. సప్త వ్యసనముల మత్తుయందు మునిగిపోతూ ఉన్నాడు. అష్టకష్టముల పాలవుతున్నాడు. ఈ నవరంధ్రముల తోలుతిత్తి యందు దశ చెడి మసల్చున్నాడు. ఇలాంటి కష్టనిష్ఠూరమైన సంసార వేదనలన్నింటి నుంచి మనని బయటపడవేయగల శక్తి ఒక్క షిరిడీ సాయిబాబా వంటి గురువులకు మాత్రమే ఉన్నది. విముక్తిని కోరుకునే వాళ్ళు గురుచరణాలను ఆశ్రయించడం కంటే వేరే మార్గం లేదు అని ప్రాజ్ఞులందరూ అంగీకరించి చెప్తున్నారు. అందుకని సద్గురువైన సాయినాథుడి యొక్క చరణాలను మనం ఆశ్రయిద్దాం.